అందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మొగిల్యా తాండా మహిళా సర్పంచి ఆదివాసీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎన్నికైన సర్పంచ్ని అన్యాయంగా సస్పెన్షన్ చేసినటువంటి విధానం సరైంది కాదు. ఆ ఉత్తర్వులు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వెంటనే ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అత్యంత బలహీనమైనటువంటి చర్యలు మీరు అంశాలుగా తీసుకొని ఆవిడ్ని సస్పెండ్ చేసినటువంటి విధానాలు కరెక్ట్ కాదు. డిసెంబర్ 25న జరిగిన సంఘటనని డిసెంబర్ 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినట్టు ఉన్నటువంటి ఆ అంశాన్ని ఒక్క రోజులో ఆ తప్పిదాన్ని మీరు ఆ సర్పంచ్కి ఆపాదించి ఆవిడని విధుల నుండి తప్పించటం, 6 నెలలు సస్పెండ్ చేయడం అనేది మీకు లేని అధికారాన్ని మీరు ఉపయోగించారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదేమైనా 2018లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఈరోజు గ్రామ పంచాయతీ పరిపాలనకు, సర్పంచుల పదవులకు గుదిబండగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క మొగిల్యా తాండా సర్పంచ్ని సస్పెండ్ చేసే విధంగా రాజకీయాలు ప్రయోగం చేసి ఈ 2018 చట్టాన్ని ఆసరా చేసుకొని భవిష్యత్తులో రాజకీయ దాడులతో మరింతమంది సర్పంచుల్ని సస్పెండ్ చేసేందుకు ఈ యొక్క అధికారంతో ఉన్న నాయకులు ముందుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ 2018 చట్టంలోని అన్యాయమైన చట్టం, ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం సర్పంచులకి ముఖ్యంగా ఉందని చెప్పి మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తెలియజేసుకుంటా ఉంది. తప్పనిసరిగా ఈ 2018 నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి, ఈ యొక్క సర్పంచుల్ని గ్రామ పంచాయతీ ఈ యొక్క పరిపాలనలో అధికారుల జోక్యం, సర్పంచుల్ని అధికారులు తమ క్రింది ఉద్యోగులుగా భావించటం, కలెక్టర్ గారు వారి అటెండర్లను కూడా సస్పెండ్ చేయలేని స్థితిలో ఈరోజు అనేక అవినీతులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ చూసినా, ఏ ఎండిఓ ఆఫీస్ చూసినా, ఏ ప్రభుత్వ ఆఫీస్ చూసినా అనేక అవినీతి కార్యక్రమాలు, ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఏమైనా సస్పెండ్ చేశారా? ఎక్కడన్నా అవినీతిని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేశారా? వారి ఉద్యోగుల్ని? ఈ యొక్క రాజకీయంగా ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కి ఆపాదించడం ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పు. ఇప్పటి ఈ ప్రభుత్వమైనా దాన్ని సవరించి ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ యొక్క ప్రాధాన్యతని ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్క రోజు కూడా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఆవిడని సస్పెండ్ చేయడం ఈ ప్రభుత్వానికి యొక్క సరైంది కాదు. ఇది తప్పనిసరిగా సర్పంచులందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు ఒక తాండాలోని ఒక మహిళా సర్పంచ్, అమాయకపు సర్పంచ్ మీద మొదలైనటువంటి ఈ యొక్క దాడి అందరి మీద రేపు జరుగుతుందని చెప్పి భావించి అందరూ ఐక్యం చెందాలి. తప్పనిసరిగా ఈ యొక్క 2018 చట్టం సవరించే వరకు సర్పంచులు పోరాటం చేయకపోతే ఈ యొక్క పదవి అందరికీ దూరం అయ్యే పరిస్థితులు, రాజకీయంగా అధికారులు దీనికి అండగా ఉండి, రాజకీయాలకు అండగా ఉండి మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులుగా అనేక కష్టాలను వచ్చి కోట్లాది రూపాయలు వెచ్చించి గెలిచినటువంటి ఈ పదవులని అధికారులు తృణప్రాయంగా తీసేసేటువంటి పరిస్థితుల నుంచి మనం రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మీ అందరినీ చైతన్యం కావాలని, 2018 చట్టాన్ని సవరించే వరకు మనందరం ఐక్యమై పోరాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.